ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కనకం, కనకం, ఏ కనకం. ఓహో, అయితే కనకం ఇంకా నిద్ర లేవలేదనుకుంటా. అంతేలే, సింగిల్ లైఫ్ అయితే చేసేది ఏం లేదు కాబట్టి తెల్లారుజామునే టక్కున లేస్తారు. పెళ్ళైన అమ్మాయిలకేముంది, పక్కన మొగుడుంటాడు కాబట్టి పక్క మీద నుంచి అస్సలు లేవబుద్ధి కాదు. ఎంతైనా మా కనకం లక్కీ, మంచి మొగుడిని పట్టేసింది. వీళ్ళేంటి తలుపులకి గొళ్ళెం వేసుకోవడం గుర్తుంది కానీ కిటికీలు మూసుకోవడం మర్చిపోయినట్టున్నారు. మేడం గారు ఏ రొమాంటిక్ మూడ్లోనో ఉన్నట్టున్నారు. ఏంటి వీళ్ళిద్దరూ పాముల్లా పెన వేసుకుని పడుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తే ఈస్ట్ కొకళ్ళు వెస్ట్ కొకళ్ళు పడుకున్నారు. పెద్దనాన్న గాని పెద్దమ్మ గాని ఘోరం చూస్తే గుండె పగిలి గొల్లుమంటారు. వాళ్ళీ సీన్ అస్సలు చూడకూడదు. ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది. కనకం మా దగ్గర ఏదో దాస్తోంది. ఏమై ఉంటుంది? కనకం, రాణి నువ్వేంటిక్కడ? నీతో మాట్లాడాలి, రా చెప్తా. రాణి ఎక్కడికి? ఏంటే? అసలు నువ్వు విహారీ గారు భార్యాభర్తలేనా? భార్యాభర్తలేనా? లేకపోతే అందరి ముందు భార్యాభర్తలా నటిస్తున్నారా? పెళ్లి మాత్రం అందరి కోసం చేసుకుని మీరు మాత్రం ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారా ఏంటి? అసలు ఇలాంటి డౌట్లన్నీ నీకెందుకు వస్తున్నాయి రాణి? అసలే చలికాలం, భార్యాభర్తలిద్దరూ ఎలా పడుకుంటారు? పాముల్లా పెన వేసుకుని పడుకుంటారు. కానీ మీరు ఒకరికొకరు సంబంధం లేనట్టు ఒకరు మంచం మీద ఒకరు చాప్ మీద నేనంతా చూశాను. అసలు మీరిద్దరూ వేరువేరుగా పడుకోవాల్సిన అవసరం ఏముంది? భార్యాభర్తలన్నప్పుడు ఒకే పక్క మీద కదా పడుకోవాలి. అంటే రాణి అది నువ్వేదో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నావు. నిజం చెప్పు. నువ్వేమో ఆయన కోసం వ్రతాలు చేస్తున్నావు, ఆయనేమో నిన్ను విడిచి ఉండలేక నీ కోసం నీ తల్లిదండ్రుల కోసం అమెరికా నుంచి ఇక్కడికొచ్చారు. మిమ్మల్నిద్దరినీ చూస్తే అన్యోన్యమైన దంపతులనే అందరూ అనుకుంటున్నారు. కానీ అదంతా బయటికేనా?
అదంతా జనాల్ని నమ్మించడానికేనా? నలుగురిలో ఒకలా ఉంటూ 4 గోడల మధ్య ఇంకోలా ఉంటున్నారేంటి? అయ్యో రాణి, నువ్వనుకున్నట్టు ఏమీ కాదే. మరి వేరువేరుగా పడుకోవడానికి కారణమేంటో చెప్పు. అయ్యో రాణి, నీ పిచ్చి మొహానికి ఇంతకన్నా ఇంకేం అర్థమవుతుందిలే. టాపిక్ ని డైవర్ట్ చేయకు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు మర్చిపోయావా? నేను వ్రతంలో ఉన్నాను కదా. వ్రతంలో ఉంటూ అమ్మవారికి పూజలు చేస్తూ భర్తతో సన్నిహితంగా ఎలా ఉంటారే? అపచారం కాదు? అంటే భర్తతో దూరంగా ఉండడం కూడా వ్రతంలో భాగమా? ఆ, నీకింకా పెళ్లి కాలేదు కదా, అందుకే ఇవన్నీ నీకు తెలియవు. పూజలు వ్రతాలు చేసేటప్పుడు భర్తకి కాస్త దూరంగా ఉండాలి. ముందు అది తెలుసుకో. కనక ఏదో దాస్తోంది. మేడం, కార్ పార్కింగ్ లో పెట్టాను. ఇదిగోండి కార్ కేస్. ఓకే. సహస్రా, ఏంటి పిన్ని? విహారీ విజయవాడ వెళ్తానన్నాడు కదా. అవును పిన్ని. మనం ఎలాగూ ఆన్ రోడ్ వెళ్దాం అనుకుంటున్నాం కదా. విజయవాడలో విహారీని కలిసి వెళ్తే ఎలా ఉంటుంది? అవును పిన్ని, ఈ ఐడియా నాకు రానేలేదే. అయితే వెంటనే విహారీకి ఫోన్ చేసి తనున్న లొకేషన్ పంపమను. నేరుగా అక్కడికి వెళ్లే కలుద్దాం. గుడ్ ఐడియా పిన్ని, నేను వెంటనే ఫోన్ చేస్తాను, ఉండు. హ్మ్. విహారీ, నిన్ను పట్టుకోవడానికి నీ వెనకాల పరిగెడుతూనే ఉంటాను. ఇప్పుడు తెలుస్తుంది నువ్వెక్కడున్నావో, ఎవరికీ తెలియకుండా ఏం నాటకాలు ఆడుతున్నావో. సహస్ర ఇప్పుడు ఎక్కడున్నావు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? హలో. హాయ్ బావా, ఎక్కడున్నావు నువ్వు? ఆ, ఇంకెక్కడ ఉంటాను? విజయవాడలోనే ఉన్నాను. ఓకే బావా, లిసన్, మేము ఆన్ రోడ్ వస్తున్నాం. ఎలాగో విజయవాడని క్రాస్ చేసుకుని వెళ్ళాలి కదా, అందుకే నిన్ను కలిసి వెళ్ళాలనుకుంటున్నాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.